వీకెండ్ కి నేను మన ఫ్యామిలీ ఆడలేడీస్ అలాగే నా ఫ్రెండ్ కలిసి మైపడి బీచ్ కి వెళ్ళాం. అనుకోకుండా అప్పటికే అనుకుని చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్ గా నైట్ టైం అయినా సరే బయలుదేరాం. ఎందుకంటే అక్కడ రిసార్ట్స్ ఉంటాయి, నైట్ అంతా స్టే చేసి నెక్స్ట్ డే సండే కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేసి రావచ్చు అనుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చాక వీకెండ్ అని చెప్పి మళ్ళీ చాలా మంది వచ్చారంట. రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి, షూట్ రూమ్ అడిగినా లేదన్నారు. ఇంకా చేసేది ఏం లేక పక్కన శివాలయం ఉంటే నైట్ అంతా ఆ గుళ్ళోనే ఉన్నాం. నైట్ టైం కావడంతో దోమలు బీవచ్చంగా ఉన్నాయి, ఎంత నిద్రపోతున్నా సరే నిద్ర రావట్లేదు. ఇంకేం చేయలేక బీచ్ లోకి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే బీచ్ మామూలుగా లేదు, ప్రశాంతంగా అలా కాసేపు కూర్చుని పోయా. ఇంకా మార్నింగ్ లేసి సన్ రైజ్ చూపిద్దాం అనుకున్నాను, నేను లేచేటప్పటికే 10 అయిపోయింది. ఇంకేం చేయలేక బీచ్ లో కాసేపు ఆడుకోగానే ఆకలేసింది. బీచ్ లో ఎక్కడ చూసినా ఒక టిఫిన్ షాప్ కూడా లేదు. ఇంకేం చేయలేక ఊర్లోకి వచ్చి టిఫిన్ చేసాం. మళ్ళీ బీచ్ లోకి వచ్చి కాసేపు మునగానే తినిందంతా అరిగిపోయి మళ్ళీ ఆకలేసింది. ఇంకా బీచ్ లో మంచి షాప్ చూసుకుని చేపల గీపలని బాగా తినేసాం. తర్వాత బీచ్ లో కొబ్బరి బండలు అంతా కనిపించారు, వీటిని కూడా ఒక పట్టు పట్టేసాం. అప్పటికి బాగా చెప్తాను ఉంది, స్నానం చేసి బయటకు వచ్చి షర్ట్ వేసుకోని మనం చెప్తుంది తింటామా, పాత్రలో తీసుకొచ్చాను చేజారి కింద పడిపోయింది. ఇంకా అంత ఫైర్ అయిన తర్వాత మేడం కూల్ చేద్దాం చెప్పి నెల్లూరులో వెంగబామ రెస్టారెంట్ కి తీసుకొచ్చా. ఇంకా ఇక్కడ ఫుల్ గా తినేసి బయలుదేరేసాం. అలా చూసి వెళ్ళిపోతే షార్ట్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.